అంతా చేశాక వాడు క్యాబినెట్లో పెట్టకుండా ఒకవేళ క్యాబినెట్లో ఓవర్లోడ్ అయిపోయిందంటే సీఎం గారు తర్వాత పెట్టమన్నారు, పిఎస్ గారు తర్వాత పెట్టమన్నారు అంటారు. అలా కాకుండా వాళ్ళు క్యాబినెట్లో పెట్టి ఇదే పోస్ట్లో ఆఫీస్ బేరర్స్ సీఎం గారిని కలుస్తారో, ఇంకెవరిని కలుస్తారో, లా సెక్రటరీ కలుస్తారో, డిపిఓని కలుస్తారో, ఎవరిని కలుస్తారు, ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కలుస్తారు. టిల్ లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు ఇదే జీవితో పనిచేయాలి అని నేను కోరుకుంటున్నాను. అబ్రప్ట్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే మనకి ఇప్పుడు తెలిసే సమస్యలు, మనకు శిబిరంలో కూర్చున్నదానికి అడ్వకేట్ కూడా రావడం లేదు, ప్లస్ సమ్ రీజన్స్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. కూడా చెప్పినారు అనేటువంటిది ఆయన అభిప్రాయం చెప్పినారు. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్నప్పుడు నేను అంగీకారం అనుకుందామా ఏమనుకుందామో చెప్తే నేను దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఒక 5 మంది పేరు చెప్పు సార్. అక్కడ దీక్షలు బ్యాచ్ 10 రోజులు కంటిన్యూ చేయాలని నాకు కూడా ఉంది. ఎవరైనా సరే 10 రోజులు కంటిన్యూ చేయాలని ఉంది. ఇప్పుడు జీబీ రత్నం రాసినాడు 5 మంది, రేపు జీబీ రత్నం బ్యాచ్ పొందుతున్నారు. ఎందుకంటే ఇది సింపుల్గా మనం చెప్పుకోవచ్చు, మాట చేత రెండు కూడా, మాటలు చేతలు రెండు అమలయ్యే రీతిలోనే మనము ముందుకెళ్ళాలి. అప్పుడే మనము సక్సెస్ కాగలము. మేము నెగోషియేషన్తో ఆపము. నెగోషియేషన్ చీఫ్ మినిస్టర్తో కలుస్తాము, తర్వాత సిఓపి తీసుకొని పోయి. సో ఇప్పుడు ఇంకా మేము ఈ కోర్టు అక్కడికి వెళ్లకుండా చేయడానికి మా శతవిధాల ప్రయత్నం చేస్తాము. మీకు ఈ సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాము. తప్పకుండా మీరందరూ కూడా గమనిస్తారు. ఇది ఆపుతామనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. మనం ఉండేది ఇక్కడ ఉండేది 100 మందిమే, బయట రాకుండా ఉండేది 600 మంది ఉన్నారు బయట. వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటే నెలల తరబడి చేయొచ్చు, కానీ వాళ్ళు వివిధ ఉద్యోగాల్లో ఆఫీసుల్లో స్థిరపడి మాకెందుకయ్యా మీరు చావండి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఉద్యమము ఇక్కడ కోర్టులో జడ్జిస్తో ఒక మాట అనిపించుకోవాలి, క్లయింట్లతో ఒక మాట అనిపించుకోవాలి. ఒక్కసారి గమనించండి. మరి అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అయిన అడ్వకేట్స్ ఎంతమంది కూర్చున్నాం చేతులు ఎత్తండి. ఒక చెయ్యి 5 మంది అందరూ చేతులు ఎత్తండి. కూర్చున్నామా కంటిన్యూ చేద్దాం. ఎంతమంది కూర్చుందాం. కూర్చోడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేదంటే స్టాప్ చేద్దాం. నేను కూర్చుంటాను. రెండోది ఇప్పుడు బోర్డు కూర్చుంటాను కదా, చేతులు అతీషుడు, గంగశేఖరు, చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళందరి పేరు ఎనిమిది పేర్లు వచ్చినాయి. వాట్ అబౌట్ రిమైనింగ్ 9 days? చేస్తా అంటే వస్తుంటారు, వస్తుంటే పోతుంటారు కదా సార్. ఆశం కాదు, ముందే ప్రిపేర్గా ఉండాలి. నమస్కారం. సండే ఇంక్లూడింగ్ విత్ డేస్ కలుపుకుంటే 17th 18th వరకు మనకి హాలిడేస్ కూడా వస్తాయి. అప్ టు మన గ్యాప్ వచ్చేసి 8 days or 9 days ఉంటుంది. గౌరవ సభ్యునికి కూర్చోరా.
మనం కంటిన్యూ చేసుకోగలిగితే ఆర్ 9 డేస్ మనం కంటిన్యూగా చేసుకోగలిగితే దీన్ని ఈ మధ్య గ్యాప్లో సీఎంని కూడా కలిసి ఒక హోమ్ మినిస్టర్ని సీఎంని కలిసి సీజన్ కూడా కలిసి ఒక రికమెండేషన్ ఒక హామీ తీసుకుంటే మనం సాటిస్ఫాక్షన్గా దాన్ని స్టాప్ చేయొచ్చు మన రిలేజ్. ఈ రోజే కర్నూలు వాళ్ళు కూడా రిలే స్టార్ట్ చేశారంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేశారంట. కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దామంటే నా ఒపీనియన్ వచ్చేసి కంటిన్యూ ఈ 1 వీక్ కంటిన్యూ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ లోపల సీఎంని హోమ్ మినిస్టర్ని అండ్ సీజే గారిని కలిసి మనకి ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉంటే తర్వాత స్టాప్ చేసుకుంటే మనకు కూడా గౌరవంగా ఉంటుంది అనుకుంటున్నాను. కంటిన్యూ చేసిన వాళ్ళు ప్లస్ దీక్షా శిబిరంలో కూర్చోవాలనుకునే వాళ్ళు రెండు చెప్పాలి.